30 సంవత్సరాలు నా కుటుంబానికే అంకితమయ్యాను. కానీ 50 ఏళ్ల వయసులో నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాను. నమస్తే, నా పేరు వాసంతి. చాలామంది మహిళల్లాగే నా జీవితం కూడా కుటుంబం చుట్టూనే తిరిగింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పినట్టుగా నడిచాను. పెళ్ళైన తర్వాత భర్త, పిల్లలు, కుటుంబం ఈ బాధ్యతలతోటే 30 సంవత్సరాలు గడిచిపోయింది. చెప్పాలంటే నా జీవితం 30 సంవత్సరాలు కుటుంబానికే అంకితమయ్యాయి. నా కలలు ఉన్నాయి, నాకు ఆలోచనలు ఉన్నాయి. కానీ ఏ రోజు నేను వాటిని బయటపెట్టే ధైర్యం చేయలేకపోయాను. నాకు అంత అవకాశం కూడా, టైము కూడా దొరకలేదు. నేను నా గురించి ఏం చేస్తున్నాను అనే ఆ ఒక్క ప్రశ్నే నా జీవితంలో మార్పును తీసుకొచ్చింది. నేను మెడిటేషన్ చేయటం ప్రారంభించాను. ఆ సాధనలో నాలో ఒక కొత్త వాసంతిని నాకు పరిచయం చేసింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ధైర్యంగా నేను నా ఆలోచనలని, నా అభిప్రాయాలని బయటికి చెప్పడం మొదలుపెట్టాను. అయినా కూడా నాకు నా జీవిత లక్ష్యానికి ఒక మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో నాకు డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. నేను ఈ అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా జీవితానికి ఒక కొత్త మార్గం కనిపించింది. ఈరోజు 50 ఏళ్ల వయసులో కూడా నేను కొత్తగా నేర్చుకుంటూ ఎదుగుతున్నాను. నా కలలను నిజం చేసుకునే దిశగా ధైర్యంగా అడుగులు వేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒక విషయం గట్టిగా నమ్ముతున్నాను. వయసు మనల్ని ఆపదు. మన భయమే మనల్ని ఆపుతుంది. మీరు కూడా మీ కలలను ఎప్పటికీ వాయిదా వేయకండి. ఏ వయసులో అయినా మొదట అడుగు వేయండి. థ్యాంక్ యూ. ఇది నా కొత్త ప్రయాణం. ఈ ప్రయాణంలో నాతో కలిసి నడవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.